బాధితుల సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రం వరంగల్ ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణికులు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా సమీపంలో తిరుపతి నుండి నెల్లూరు వెళ్తున్న నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సును ఓవర్ టేక్ సమయంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ట్రావెల్ బస్సు వెనక నుండి ఢీకొంది. దీంతో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది గాయపడగా అంబులెన్స్ల ద్వారా గాయపడిన ప్రయాణికులను గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. శివకుమార్, నా పేరు శివకుమార్ అండి. తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి తిరుపతి యాత్రకు వచ్చాము. టూర్లో శ్రీకాళహస్తి చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతుంటే వెనకాల నుంచి ఆర్టీసీ బస్ వచ్చి ఉద్దింది బాగా. దాంతో ఒక 4 దెబ్బలు చాలా ఘోరంగా తగ్గిపోయాయి. ఇదే ఊట్లే మధులు స్ట్రెయిన్ అంతే. మీకు ఎలా ఉందండి? అది తమ్మడపల్లి మండలం జిబ్రగట్టు, జిల్లా జనగాం, డిస్టిక్ జనగాం. అయితే మేము తిరుమలగిరి మన తిరుపతి దేవస్థానం కాడికి వస్తుంటే మధ్యలో బస్సు వెనక వచ్చింది. మా బస్సు డ్రైవర్ కొంచెం స్లోగా అయిండు, ఇప్పుడు వచ్చి గుద్దిండు. మా బండిలో ఒక 5గురికి గాయాలు బాగా తాకినాయి. ఒక ఆయన కొంచెం బాగా తాకింది కదా తలకాయకు, ఐసీలో పెట్టాలని చెప్పి సార్ అన్నాడు. లేదు మేము అక్కడ మా డిస్ట్రిక్ట్ తీసుకోపోదామని చెప్పి ఆలోచన మేము వాళ్ళకు కూడా కొంచెం దెబ్బ తాకినాయి, వాళ్ళకు కూడా కొంచెం దెబ్బ తాకినాయి. అదే బస్సు? అది డిలక్స్ గవర్నమెంట్ బస్ అది, అంతే ఆర్టీసీ బస్ అది.